Hi guys, this is Ramna. Welcome back to my channel. బడ్జెట్ సెగ్మెంట్లో లాంచ్ చేసే మొట్టమొదటి కంపెనీ ఏమని ఉంది అనుకుంటే కనుక అదే మనకి మోటో. ఒక బడ్జెట్ సెగ్మెంట్లో మంచి స్పెక్స్తో పాటు మంచి ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ చేస్తుంది మోటో వచ్చేసరికి. సో అలాగే ఈసారి మనకి బడ్జెట్లో అంటే 30,000 లాంచ్ చేసిన మొబైల్ మోటో ఎడ్జ్ 40. సో ఈ మొబైల్ అందరూ ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ స్పెక్స్కి ఇంత ప్రైస్ పెడతారని చెప్పి. బట్ స్పెక్స్ అయితే కనుక చాలా బాగున్నాయి, ప్రైస్ కూడా దానికి తగ్గట్టే ఉందన్నమాట. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఇన్ని స్పెక్స్ తేవచ్చు అని చెప్పి మనకి ఈ మోటోలో కనిపిస్తూనే ఉంది. సో ఈ బడ్జెట్లో అంటే 30,000లో ఈ మొబైల్ కొనాలా లేదా దాని గురించి పూర్తిగా మనం మాట్లాడదాం. స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి. నచ్చితే మాత్రం రమణ టెక్ గురించి ఛానల్ ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో టాపిక్లోకి వస్తే వెరీ ఫస్ట్ వన్ వచ్చేసరికి డిజైన్ మాత్రం చాలా బాగుందన్నమాట. ఒక ప్రీమియం సెగ్మెంట్లో అసలు స్లీక్గా అనిపిస్తుంది డిజైన్. ఇంకా ఇది మనకి లెదర్ ఫినిష్తో వస్తుంది బ్యాక్ సైడ్. అంటే మన చుట్టూ ఫ్రేమ్ మనకి అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. 171 గ్రామ్స్తో వస్తుంది. చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, చాలా స్లిమ్మెస్ట్గా ఉంటుంది ఈ మొబైల్. అండ్ బెనిఫిట్ ఏంటంటే మనకి IP68 వాష్తో వస్తుంది. అండ్ ఇది మనకి రివర్స్ ఛార్జ్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంతోపాటు మనకి కరువు ప్యానల్తో వస్తుంది బ్యాక్ సైడ్. ఫ్రంట్ అయితే కనుక కరువు డిస్ప్లేతో వస్తుంది, పంచుల డిస్ప్లేతో వస్తుంది. ఆల్మోస్ట్ మీకు చేతిలో పట్టుకుంటే కనుక ఒక ప్రీమియం సెగ్మెంట్ అనిపిస్తూ ఉంటుంది. సో ఈ మొబైల్ బ్యాక్ సైడ్ కెమెరా బంప్స్ ఓల్డ్ డిజైన్ అయినా సరే మనకి డిజైన్ అయితే కనుక చాలా బాగుందన్నమాట. అవుట్ ఆఫ్ 5 అవ్వచ్చు ఈ డిజైన్కి. సో పర్ఫెక్ట్. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడితే 6.5 ఇంచ్ FHD+ POLED డిస్ప్లేతో వస్తుంది. 144 GB వస్తుంది. స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డాల్బీ అట్మాస్తో వస్తుంది. అండ్ మనకి HDMI సపోర్ట్ చేస్తుంది. సో మీకు బెనిఫిట్స్ అన్ని మనకి ఈ మొబైల్లో ఈ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది అనమాట. మీకు రిఫ్రెష్ అనేది మనకి గేమ్స్ ఆడుతున్నప్పుడు మనకి యాప్స్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఈ రిఫ్రెష్ చాలా బాగుంటుంది, చాలా స్మూత్గా రన్ అవుతుంటుంది అనమాట. సో ఈ మొబైల్లో అండ్ మనకి 90.8 స్క్రీన్ టు బాడీ వస్తుంది కాబట్టి చాలా తిన్నుగా వస్తే. అండ్ మీకు చుట్టూ ఎడ్ చూసినా సరే మీకు డిస్ప్లే కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ మీకు బ్లాక్నెస్ అనేది ఏం కనిపించదు అనమాట. మనకు మొత్తంగా మనకి డిస్ప్లే కనిపిస్తూ ఉంటుంది. సో మీకు డిస్ప్లే క్వాలిటీ అయితే కనుక చాలా బాగుంటుంది. మీకు మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ కావాలి, దాంతోపాటు మనకి స్టీరియో స్పీకర్స్ ఇవ్వడం మనకి ఆడియో క్వాలిటీ ఇంకా బాగుంటుంది అనమాట. సో పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ మొబైల్. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది. సో ఆల్మోస్ట్ మనకి డిస్ప్లే క్వాలిటీ కూడా మనకి అవుట్ ఆఫ్ 5 వచ్చు ఈ మొబైల్లో వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ ప్రాసెసర్ అనమాట. వరల్డ్ ఫస్ట్ మనకి తీసుకొచ్చారు ఈ ప్రాసెసర్. సో ఫస్ట్ మన ఇండియాలో లాంచ్ చేశారు అనమాట. అదే మనకి మేటిక్ ప్రాసెసర్ 8020 ప్రాసెసర్, 6 nm ప్రాసెసర్ ఈ ప్రాసెసర్. సో మీకు ప్రాసెసర్ అయితే కనుక బాగా హ్యాండిల్ చేయగలదు. ఈ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ దేంతో పోలొచ్చు అంటే కనుక ట్రిపుల్ ప్రాసెసర్ ఉంది కదా, దాంతోపాటు పోల్చొచ్చు అనమాట. సో గుడ్, రెండు ఈక్వల్గా ఉంటాయి. మీకు గేమ్స్ ఆడుతూ మనకి ఎటువంటి ల్యాగ్స్ ఫ్రేమ్ డ్రాప్స్ ఏమీ ఉండవు అనమాట. అండ్ ఈ ప్రాసెసర్ మనకి చాలా బెనిఫిట్ ఎక్కడంటే మనకి మీరు ఏదైనా హై క్వాలిటీ వీడియో క్వాలిటీ చూస్తున్నారు అనుకోండి, సో మనకి పర్ఫెక్ట్గా చూపిస్తుంది. ఎక్కడ మనకి స్ట్రిమ్ అవడం కానీ ల్యాగ్ అవడం కానీ కనిపించదు అనమాట. సో పర్ఫెక్ట్గా చూపిస్తుంది. దాంతోపాటు మనకి ర్యామ్ కూడా మనకి 8 GB ఇస్తున్నారు. అండ్ మనకి 250 GB ఇంటర్నల్తో వస్తుంది. స్లాట్ ఇలాగ ఇవ్వరు కాబట్టి LPDDR4X ర్యామ్తో వస్తుంది. మనకి చాలా ఫాస్ట్గా మనకి ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ల్యాగ్స్ ఉండవు అనమాట. సో ఇక్కడ బెనిఫిట్గా ఉంటుంది మనకి ర్యామ్ పరంగా, స్టోరేజ్ పరంగా అండ్ ప్రాసెసర్ పరంగా. సో మెయిన్ హైయెస్ట్ పాయింట్ ఏమన్నది అనుకుంటే కనుక 14 5G బ్యాండ్స్తో వస్తుంది హైయెస్ట్. అండ్ దాంతోపాటు మనకి దీని యాండ్రాయిడ్ స్కోర్ చూసుకుంటే 6 lakhs నుంచి 7 lakhs వరకు మనకి అప్రాక్సిమేట్గా చూపిస్తున్నారు దీని యాండ్రాయిడ్ స్కోర్ చూసుకుంటే. సో ఎనీవే మనకి ర్యామ్ పరంగా, స్టోరేజ్ పరంగా, ప్రాసెసర్ పరంగా అవుట్ ఆఫ్ 5 వచ్చి ఈ మొబైల్కి అనమాట. ఇంకా నెక్స్ట్ కెమెరాస్ మీద అయితే కనుక మోటోలో ఇప్పుడు మనకి ఫోకస్ తీసుకొస్తూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా 15 ఇంచి అండ్ మనకి 15,000 ఉన్న మొబైల్స్ కూడా మనకి చాలా మంచి కెమెరాస్ తీసుకొస్తూ ఉంటుంది. సో అలాగే మనకి ఈ మొబైల్లో బ్యాక్స్ 2 కెమెరాలు ఉంటాయి. సెల్ఫీ 32 MP, బ్యాక్స్ మెయిన్ కెమెరా 50 MP, అపర్చర్ 1.4తో వస్తుంది. మనం అపర్చర్ 1.8 చూసాము, 1.6 చూసాము. అండ్ మనకి అపర్చర్ 1.4తో వస్తుందంటే కనుక అల్టిమేట్గా ఉంటే వీడియో క్వాలిటీ కానీ ఇమేజ్ క్వాలిటీ కానీ 30 MP వస్తుంది అల్ట్రా వైడ్ యాంగిల్. ఈ 30 MP మనకి మ్యాక్రో వీడియో తీసుకోవచ్చు, మ్యాక్రో మన ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. సో మీకు మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుందన్నమాట. మీరు డే లైట్లో కానీ నైట్ పూట కానీ కెమెరా క్వాలిటీ మనకి లైటింగ్ ఇంకా ఎక్స్ట్రా వస్తుందన్నమాట. అపర్చర్ 1.4 ఇవ్వడం వల్ల మనకి. సో కెమెరా క్వాలిటీ కనుక గుడ్. సెల్ఫీ 32 MP, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ 4K రికార్డ్ చేసుకోవచ్చు అండ్ 1080 రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇదొక బెనిఫిట్. అండ్ బ్యాక్స్ మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెప్ ఇవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇమేజ్ షేక్ అవ్వకుండా అండ్ వీడియో షేక్ అవ్వకుండా మనకి మంచి క్వాలిటీతో పాటు వస్తాయి అనమాట. సో మెయిన్ ఇంపార్టెంట్ అయితే కనుక కెమెరాస్ అయితే కనుక చాలా బాగుంటాయి ఈ మొబైల్లో. దీనికి కూడా మనం అవుట్ ఆఫ్ 5 వచ్చు కెమెరా విషయంలో వస్తే. ఇక నెక్స్ట్ మాట్లాడితే బ్యాటరీ
4400 mAh బ్యాటరీతో వస్తుంది. ఛార్జర్ కెపాసిటీ వస్తుంది 68 వాట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. వైర్లెస్ మనకి 15 వాట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు 4000 పర్వాలేదు, మీకు 1 డే ఖచ్చితంగా వస్తుంది. మీరు హెవీ గేమర్స్ అనుకుంటే కనుక ఒక 7 అవర్స్ వస్తుంది, 6 అవర్స్ వస్తుంది. నార్మల్ డే టు డే యూజ్ చేస్తే కనుక ఖచ్చితంగా మీకు 1 డే వస్తుంది అనమాట. ఛార్జర్ మనకి పర్వాలేదు, కొంచెం పెంచాల్సింది. ఎనివే బాగానే ఫాస్ట్గా మనకు ఛార్జ్ అవుతుంది. మన 50 మినిట్స్లో మనకి మ్యాక్సిమం ఒక 80% ఛార్జ్ అవుతుంది అనమాట. గుడ్, మీకు ఛార్జర్ బాగుంది అండ్ బ్యాటరీ కూడా చాలా బాగుంది. సో గుడ్. ఇంకా దీంట్లో ఫీచర్స్ ఏమైనా ఉన్నాయనుకుంటే కనుక మోటోలో చెప్పి తెలిసిన విషయమేగా మనకి. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్గా మొబైల్స్, కంప్యూటర్స్ వాడుతున్నారు అనుకోండి, సిస్టమ్ వాడేవాళ్ళైతే కనుక డైరెక్ట్ కనెక్ట్ చేసుకుంటే కనుక మీరు ఫోన్ని సిస్టమ్లో యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక బెనిఫిట్గా ఉంటుంది. అండ్ కెమెరాలో కొంచెం ఫీచర్స్ యాడ్ చేశారు. అండ్ బ్యాక్గ్రౌండ్ డెప్త్ వస్తుంది వీడియో క్వాలిటీ వచ్చేసరికి. అండ్ దాంతోపాటు మనకి వీడియో క్వాలిటీ ఇస్తున్నప్పుడు మనకి హార్జెంటల్ కానీ వర్టికల్ కానీ మీరు వీడియో రికార్డ్ చేస్తే కనుక మనకి ఎక్కడ షేక్ అవ్వకుండా మీరు హార్జెంటల్గా వస్తుంది అనమాట. ఇది ఒకటి చాలా బాగుంది. సో గుడ్, మీకు కెమెరాలో ఫీచర్స్ కొంచెం పెంచారు. ఎనీవే, సో ఈ మొబైల్ చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ప్రైస్ గురించి మాట్లాడితే మెయిన్ ఇంపార్టెంట్ 8GB ర్యామ్తో వస్తుంది, 250GB ఇంటర్నల్తో వస్తుంది. 29,000 తీసుకొచ్చారు. సో కార్డ్ ఆఫ్ ఉంటే కనుక ఇంకొక 1000 డ్రాప్ అయ్యి మనకి 29,000కే వస్తుంది. ఆల్మోస్ట్ మీకు ఆ ప్రైస్ సెగ్మెంట్లో మీకు చాలా మంచి మొబైల్ అనమాట. మెయిన్ ఇంపార్టెంట్ IP68తో వస్తుంది కాబట్టి ఆ ప్రైస్ సెగ్మెంట్లో వేరే బ్రాండ్లో ఏమీ లేదు. ఒకవేళ సరే ఉన్నా సరే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సింది. బట్ ఈ విషయంలో ఈ మొబైల్ మనకి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, మనం కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు అనమాట. డిస్ప్లే క్వాలిటీ కానీ, కెమెరా క్వాలిటీ కానీ, ప్రాసెసర్ కానీ, బ్యాటరీ కానీ, ఛార్జర్ కానీ, అండ్ IP68 కానీ, రివర్స్ వైర్లెస్ ఛార్జ్ కానీ, సో ఆల్మోస్ట్ మీకు బాడీ విషయంలో కానీ మంచిగా మనకి తీసుకొచ్చారనమాట. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో మాత్రం చాలా మంచి మొబైల్ అవుతుంది ఈ మొబైల్. 30,000 ఉంటే కనుక సో ఖచ్చితంగా కళ్ళు మూసుకుని తీసుకోవాల్సిన మొబైల్ ఈ మొబైల్. అండ్ ఈ ఎండింగ్ వరకు ఈ మొబైల్ గురించి మనం మాట్లాడుతూనే ఉంటాం అనమాట. అంత బెనిఫిట్స్ ఉన్నాయి ఈ మొబైల్లో వచ్చేసరికి. ఫ్యూచర్లో ఇంకా ప్రైస్ డ్రాప్ అవ్వచ్చు. ఇప్పుడు మనకి ఒక 1 year అవుతే కనుక ఇప్పుడు కూడా చాలా మంచి మొబైలే తీసుకోవచ్చు. ఓకే గైస్, ఈరోజు టాపిక్ ఇదనమాట. ఖచ్చితంగా ఒక మంచి మొబైల్ లాంచ్ చేసిన మనకి చెప్పాల్సిందే. సో అందుకే ఈ మొబైల్ గురించి మీకు కొంచెం వివరించాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. మన రమణ టెక్ గురించి ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ బాయ్, జై హింద్.